తప్పు చేసిన వాళ్ళు మనవాళ్లే అయితే వారిపైన కఠినంగా వ్యవహరించడం సరైనదేనా? సంబంధాలు ఉన్న చోట న్యాయము ధర్మము ఎందుకు పలచబడుతోంది? మనిషి స్వభావం చాలా విచిత్రమైనది. తప్పు చేసిన వాడు పరాయి వాడైతే వెంటనే తీర్పునిచ్చేస్తాం. అదే మనవాడైతే ఆలోచిస్తాం, మాట మార్చేస్తాం. నిజమే కదా? ఎందుకంటే మన అనే మమకారము మనని తప్పుదోవలోకి తీసుకెళ్తుంది. మమకారము అన్న పొర కమ్ముకున్నప్పుడు తప్పొప్పులు కనపడవు. కురుక్షేత్రంలో అర్జునుడి పరిస్థితి కూడా ఎంత విచిత్రంగా మారిపోయిందో ఈ శ్లోకం చెప్తుంది. నిహత్య ధాత రాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఈ శ్లోకానికి అర్థము, ఓ కృష్ణ, దుర్యోధనాదులు దుర్మార్గులైనా సరే వారిని చంపడం వల్ల మనకి ఏ రకంగా సంతోషం కలుగుతుంది? వారిని సంహరించడం మహాపాపమే కదా అంటూ ఒక వీరుడు, క్షత్రియ యోధుడు యుద్ధభూమిలో పలికిన మాటలేవి. దుర్యోధనుడు అతని బలగము 6 రకాలైన మహాపాపాలను చేశారు. అవేంటంటే ఇంటికి నిప్పంటించడం, విషం పెట్టడము, ఆయుధాలతో హింసించడము, ధనాన్ని అపహరించడము, కనపడ్డ భూములను రాజ్యాలను ఆక్రమించుకోవడం, పరస్త్రీలను చెరపట్టడము, ఇలా 6 రకాలైన మహాపాపాలను చేశారు. అలాంటి వారిని సంహరించడానికి, శిక్షించడానికి సంకోచం అవసరం లేకపోయినా అర్జునుడు దుర్మార్గులైనా సరే వీరందరినీ చంపితే నాకేంటి ప్రయోజనము, పాపమే కదా అంటూ తన ధర్మాన్నే మర్చిపోయాడు. న్యాయం చేయడము అంటే ధర్మాన్ని నిలబెట్టడం. ద్వేషంతో చేస్తే పాపం అవుతుందేమో కానీ ధర్మం కోసం శిక్షిస్తే అది న్యాయమే కదా. మన జీవితంలో జరిగేదే ఉదాహరణగా తీసుకుందాం. ఒక ఆఫీస్లో ఒక ఉద్యోగి పని చేయకుండా బాధ్యతను విస్మరిస్తే టీం లీడ్ ఏం చేయాలి? అతన్ని మందలించి సరైన దారిలో పెట్టాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మందలించడము అంటే అవమానించడం కాదు, తప్పుని సరిదిద్దడం మాత్రమే. అలా సరిదిద్దకపోతే మొత్తం టీం అంతా దెబ్బతింటుంది. మరి ఆ వ్యక్తిని మందలించడము కరెక్టా, లేక మనవాడే కదా అని వదిలేయడం కరెక్టా? ఆలోచించండి. వ్యక్తిగత ద్వేషంతో వ్యవహరిస్తే తప్పు, లేదంటే అది ధర్మం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.